వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో తెలియచేసిన మాటను చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో అనుదినము మనం అనేక అవసరతలు కలిగినటువంటి వారమై ఉన్నాం. సహజంగా మనం ఈ లోకంలో జీవించటానికి మనకు శ్వాస నిశ్వాసములు ఎంతో అవసరం. ఇవి లేనిదే మనిషి ఏ విషయంలోనూ జీవం కలిగినటువంటి వాడు కాదు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనంలో ఆయన తన మనసును తన మీదనే ఉంచుకునే ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునే ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. భూమి మీద మనం జీవించుచున్నాం గనుక అనుదినము ఎన్నో అవసరతలు కలిగిన వారంగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. అయితే మన ప్రతి అవసరం తీర్చగలిగినటువంటి దేవుడు ఎవరు అని అంటే మనకు శ్వాస నిశ్వాసాలను అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. అనగా మనం శ్వాస తీసుకున్నటకును తిరిగి మరల విడిచిపెట్టుటకును కారణమై ఉన్నటువంటి దేవుడు ఆయనే. రెండవదిగా నిర్గమాకాండం 16వ అధ్యాయము 17వ అధ్యాయాల్లో నాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉండగా ఆయనే వారికి ఆహారం ఇచ్చారు. ఆయనే వారికి పూరేళ్ల పక్షులను పంపించి మాంసాహారం ఇచ్చారు. ఆయనే వారికి బండలో నుండి నీళ్లు ఇచ్చి వారి దప్పికను తీర్చినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనగా మన అవసరతను తీర్చే దేవుడు మనము గుర్తించినా గుర్తించకపోయినా తినుటకు ఆహారాన్ని, తాగుటకు నీటిని ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. అంత మాత్రమే కాక ప్రాణంతో మనం సజీవులుగా ఉండటానికి ఆయన మనకు శ్వాస నిశ్వాసాలను అనుగ్రహిస్తున్నటువంటి దేవుడై ఉన్నారు. అయితే ఆయన కృపలో మనం మిగిలిన అనేక అవసరతలు అవి ఏవైనప్పటికీ వాటిని మనం పొందాలి అని అంటే మనకు ఇవ్వబడినటువంటి ఒక బాధ్యతను ఇక్కడ మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32, 33 వచనాల్లో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, మనం ఈ భూమి మీద మన ప్రతి అవసరం తీరుస్తున్నటువంటి దేవుని మీద మనం ధ్యాస పెట్టాలి. ఆయన రాజ్యము పరిశుద్ధమైనది, ఆయన రాజ్యము నీతి గలది, యథార్థత గలది. ఇలాంటి ఈ దైవిక లక్షణాలతో మనం జీవించే ప్రయత్నం మనం చేస్తే భూమి మీద జీవింపచేయ దేవుడు మన ప్రతి అవసరతను ఆయన తీర్చేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు ఎన్నెన్నో అవసరతల గురించి అనుదినము చింతిస్తున్నారా? మనకి ఏది అవసరమో ఎరిగి ఉన్నటువంటి దేవుడు అనుదినము మనకు సహాయం చేస్తుండగా ఆ దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుటలో మనం అశ్రద్ధ చేస్తే ఈ భూమి మీద మన జీవితమే కష్టతరంగా మారిపోతుంది. గనుక మన ప్రతి అవసరతను తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో తీర్చగలిగిన దేవుని వైపునకు తిరిగి ఆయన చేయు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించుటకు నేడే ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన కొరకు జీవించటం ప్రారంభించండి. నిశ్చయముగా మీరు ఊహించని రీతిలో ఆయన మీ ప్రతి అవసరమును తీర్చబోతున్నారు. ఈ గొప్ప దీవెనకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు మేలు కలుగు చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. నూతన సంవత్సర దయాకిరణం పొందిన మా ప్రియుల జీవితాలలో ఉన్న ప్రతి అవసరం మీ మహిమలో తీర్చండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నేటి తన దీవెనలు అన్ని విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న